చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ రోజు ఏప్రిల్ 18 నా బర్త్డే. నా స్పెషల్ డే రోజు నేను చదువుకున్న స్కూల్ కి అయితే వెళ్ళాను. దానికో రీజన్ ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ముగ్గురు స్టూడెంట్స్ ఇంట్లో సిచ్యువేషన్ చాలా పూర్ గా ఉంది. ఇప్పటి వరకు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని కష్టపడి చదివించారు, కానీ ఇక నుంచి వాళ్ళ బాధ్యత నేను తీసుకొని చదివించుకుంటానని నేను ప్రామిస్ చేశాను. వాళ్ళు కూడా బాగా చదువుకుని మంచి మార్క్స్ తెచ్చుకుంటానని నాకు ప్రామిస్ చేశారు. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను ఈ స్కూల్లో చదువుకునేటప్పుడు ఫీజెస్ దగ్గర ఇబ్బంది పడితే మా సిస్టర్సే మమ్మల్ని చదివించారు. నా స్కూల్ రుణం ఎలా అయినా తీర్చుకోవాలని నేను మా మమ్మీ డిసైడ్ అయ్యాం. కొంతమంది పిల్లలైనా ఇయర్ కి చదివించుకోవాలని. నా స్కూలింగ్ అయిపోయిన స్కూల్ తో నాకున్న బంధం మాత్రం ఎప్పటికీ అయిపోదు. ఇంకా టీచర్స్ అందరికి చాక్లెట్స్ ఇచ్చి వాళ్ళందరి దగ్గర మంచి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. టీచర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే స్కూల్లో చదువుతున్న స్టూడెంట్స్ అందరికి కూడా చాక్లెట్స్ ఇచ్చాను. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ఇయర్ నా బర్త్డేని ఇంత స్పెషల్ గా నా స్కూల్లో జరుపుకోవడం నాకైతే ఒక మంచి మెమొరీగా ఉండిపోతుంది.